ఆ తల్లి వాళ్ళ బిడ్డను తీసుకుపోయి హాస్టల్లో దోలి వచ్చింది. చూడండి ప్రియులారా, దేవుడు గొప్ప కార్యాలు, చాలా అద్భుతమైన కార్యాలు ప్రభు చేస్తున్నాడు. బ్రదర్ వినండి, పిల్లలతోటి కాదు, మీరు పిల్లలను కంట్రోల్లో పెట్టాలి కానీ పిల్లలతోటి ఆడొద్దు. ఆమేన్. ఆ మాదిరిగా దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు ప్రియులారా. హల్లెలూయా. కాబట్టి మన సంఘం గురించి తప్పకుండా ప్రార్థించాలని నేను ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అవునే ప్రియులారా, మరి కాలే బ్రదర్ వాళ్ళ కొడుకు జేమ్స్ గురించి తెలుసు మీకు చాలామందికి. అయితే మోటు సామెత ఏముంటుందంటే, రోగం ఉంటే చెప్పుకోవాలట, డబ్బు ఉంటే దాచుకోవాలట. కొంతమంది రోగాలు ఉన్నాయి, లేకపోతే ఏదైనా సమస్య వచ్చినప్పుడు కొంచెం సౌండ్ తక్కువ చేయను. ఏదైనా సమస్య వచ్చినప్పుడు చెప్పుకుంటే ఏమనుకుంటారో ఆమె అని కొంతమంది చెప్తలేరు. చాలామంది సమస్య ఉన్నప్పుడు, అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు ప్రాముఖ్యంగా ఏంటంటే చెప్పాలి. చెప్పినప్పుడు ఏమైందంటే సంఘమంతా ప్రార్థిస్తుంది. తప్పుగా అర్థం చేసుకున్నారంటే అది దానికి వాళ్ళు బాధ్యులు. అది సరి అయిన విశ్వాసి లక్షణం కాదు. తప్పుగా అర్థం చేసుకునేవాడు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, సమస్యను చెప్పుకొని ప్రార్థన చేయమని చెప్పాలి ఎప్పుడు కానీ. అది గుర్తుంచుకోనండి. ఒకసారి సామ్యూయల్ బ్రదర్ వల్ల పెద్ద కొడుకు సైమన్, ఆయన పాల కేంద్రంలో పనిచేస్తాడు, పాల డైరీలో, ఎన్ఎస్ఆర్లో. అయితే వాళ్ళు కావాలనే నీళ్ళ బాటిల్లో యాసిడ్ పోసి ఇచ్చిండ్రు. అయితే అవి నీళ్ళే అనుకొని ఆయన తాగేసరికి లోపల మంటమనేది. వెంటనే వాటిని ఉమ్మేసి ఇమ్మీడియట్గా నాకు ఫోన్ చేసిండు ఆడ నుండి, ఇలాగైంది పాస్టర్ గారు, నా గురించి ప్రార్థన చేయమనగానే వెంటనే నేను ప్రార్థించినాను. ఆ కుమారుడికి హాని జరగకుండా దేవుడి స్వస్థత ఇచ్చాడు. అలా కూడా ప్రియులారా, ఏదైనా జరిగినప్పుడు మనం మొదటగా ప్రార్థన కోరాలి. ఏదైనా కానీ, అది బీపీ కావచ్చు, షుగరే కావచ్చు, థైరాయిడే కావచ్చు, స్ట్రోకే కావచ్చు, ఇంకా ఏ ప్రమాదం అన్నా కానీ ఫస్ట్ మనం ఎక్కడున్నా, వింటున్నారా, మనం ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా ఫస్ట్ మనం ప్రార్థన కోరడం నేర్చుకోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక. దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎవరు కానీ నాకు ఈ రోగం వచ్చిందంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఎందుకు అనుకుంటారు ప్రియులారా? ప్రార్థన చేయాలి మనం, వాళ్ళని తప్పుగా కాదు. ఏదో పాపం చేస్తే అది వచ్చింది, ఏదో తప్పు చేస్తే ఇది వచ్చింది అనుకునే స్వభావము ఎవరికన్నా ఉంటే అది కరెక్ట్ కాదు, అది తీసివేసుకోండి. అది మంచి పద్ధతి కాదు. అయ్యో అని ఆ సమస్యలోనికి మనం దూరిపోవాలి. తెలిసిందా ప్రియులారా? ఆ సమస్యలోనికి దూరిపోవాలి. కాబట్టి మరి జేమీస్ పరిస్థితి మీకు అందరికీ తెలుసు. ఆయనకు నొప్పి వచ్చి చాలా సమస్యలో ఉండే, దేవుడు ఆ బిడ్డను కాపాడినాడు, స్వస్థపరిచినాడు. ఆ తర్వాత మొన్నటి దినమందు లీనా సిస్టర్ కూడా వర్షంలో స్కూల్కి వెళ్ళిపోయి వస్తుంటే పాపం సహోదరి కాలు జారి పడితే 2 మోకాళ్ళకు దెబ్బలు తాకినాయి. ఆ సిస్టర్ గురించి కూడా ప్రేయర్లో పెట్టండి. మీరు ఎక్కడికి వెళ్ళినా తొందరపడకండి, జాగ్రత్తగా నడవండి, జాగ్రత్తగా వెళ్ళండి. సాతానుడు ఎప్పుడు ఎవరి మీద గురి పెడతాడు తెలుసా ప్రియులారా? ఆయన బిడ్డల మీదనే గురి పెడతాడు. ఆ బిడ్డలు అంటే ఎవరో కాదు, అది ఈ వర్తమానంలో ఉన్న వారి మీద, అది మరలా అందరి మీద పెట్టదు. ఇది మీరు తప్పగా గుర్తుంచుకోవాలని నేను మిమ్మల్ని ప్రభు పేరట కోరుతున్నాను. హల్లెలూయా. ఆ తర్వాత ప్రియులారా, మనం చాలామంది ఏమనుకుంటామంటే, చాలామంది నేను పురాణము నుంచి క్రైస్తవుని అంటారు. మా తాతలు ముత్తాతలు మా తండ్రులు మేము క్రైస్తవులమే అని చెప్తారు. తర్వాత మీరు క్రైస్తవులే, అందరు క్రైస్తవులే. క్రైస్తవులు అన్నప్పుడు మనం ఏ విధంగా ఉండాలంటే, నేను సీనియర్ బిలీవర్ను అని చెప్తారు. నేను సీనియర్ క్రైస్తవుడు. సీనియర్ క్రైస్తవుడు ఎలా ఉండాలంటే సంఘానికి మాదిరిగా ఉండాలి. సంఘానికి మాదిరిగా ఉండాలి. నువ్వేం నేర్చుకో